ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన నాగోబా జాతర వైభవంగా కొనసాగుతుంది. అడవి బిడ్డలంతా కేస్లాపూర్లోని తమ ఇలవేల్పుకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెలంగాణ నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశంలోనే ఎంతో ప్రత్యేకత కలిగిన నాగోబా జాతరకున్న ప్రాముఖ్యత ఏంటి? గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు నాగోబా జాతర. ప్రతి ఏటా కూడా పుష్యమాసంలో నాగోబా జాతర వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నాగోబా జాతర వేడుకల్లో మిశ్రమ వంశస్థులు ఎందుకింత నియమ నిబంధనలు పాటిస్తారు, నాగోబా జాతర వేడుకల యొక్క విశిష్టత ఏంది, ఈరోజు బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర, కోలాహలంగా కనిపిస్తున్న కేస్లాపూర్, వైభవంగా కొనసాగుతోన్న నాగోబా జాతర, ఆదివాసీల ఆరాధ్య దైవం మెస్రం వంశీయుల ఇలవేల్పు అయిన నాగోబా జాతర కోలాహలంగా సాగుతోంది. ప్రతి ఏటా పుష్యమాసంలో ప్రారంభమయ్యే ఈ జాతర గిరిజనులకు అత్యంత పవిత్రమైంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరిగే ఈ జాతరకు ఆదివాసీలు గోండులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుంటున్నారు. అడవి బిడ్డల సంస్కృతి సంప్రదాయాలకు నాగోబా జాతర ప్రత్యేకంగా నిలుస్తోంది. కేస్లాపూర్ అంతా గిరిజనులతో కిటకిటలాడుతోంది. నాగోబా జాతరకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇందులో మొదటి ఘట్టమైన గంగాజలం సేకరణ కోసం వందలాది మంది మెస్రం వంశీయులు కాలినడకన గోదావరి నది వద్దకు చేరుకుంటారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు దగ్గర గోదావరిలో స్నానమాచరించి నదికి నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు. జొన్నగడ్క పప్పు వంట చేసుకుని పూజలు చేసిన తరువాత స్వచ్ఛమైన పాత్రల్లో జంతువులు పక్షులు ఎంగిలి చెయ్యని గంగాజలాన్ని సేకరించి పూజకు సిద్ధమవుతారు. పంచలోహ కలశంలో హస్తినమడుగులోని పవిత్ర గోదావరి జలాన్ని సేకరించి కేస్లాపూర్లోని నాగోబా దేవాలయానికి తిరుగు ప్రయాణమవుతారు. అలా మార్గం మధ్యలో ఇంద్రవెల్లిలోని ఇంద్రావతి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ పిండి వంటల్ని తయారు చేసి ఇంద్రాదేవికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పవిత్ర గంగాజలంతో అక్కడ్నుంచి ఎడ్లబండ్లపై కేస్లాపూర్ నాగోబా జాతరకు బయలుదేరుతారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయం ప్రకారం నాగోబాను నైవేద్యం సమర్పించడానికి మహిళలంతా కూడా కోనేరు వద్దకు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఈ వాటర్ని అక్కడ తీసుకెళ్లి నైవేద్యాన్ని సమర్పిస్తారు భక్తులు. పుష్యమాసంలో వచ్చే తొలి అమావాస్య రోజు తెచ్చిన పవిత్ర గోదావరి జలంతో నాగోబా విగ్రహాలకు అభిషేకం చేసి మహాపూజ నిర్వహిస్తారు. ఈ పూజ తరువాతే నాగోబా జాతర ఉత్సవాలు మొదలవుతాయి. పుష్యమాస అమావాస్య రోజున నాగోబాను కొలిస్తే కొత్త పంటలు బాగా పండుతాయని, శాంతి విరాజిల్లుతుందని, రోగాలు మటుమాయమవుతాయని గిరిజనుల అపార నమ్మకం. అయితే నాగోబా జాతరను గిరిజనులు రకరకాలుగా చెప్పుకుంటారు. గోండు జాతికి మూల పురుషుడైన మెస్రం వంశస్థుడు పడియార్ ఈ ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జన్మించాడని నమ్ముతారు. గోండుల మూల దైవం ఇక్కడే వెలిసిందని గిరిజన సంస్కృతికి చెందిన చరిత్ర పుస్తకాల్లోనూ ఉంది. చాలా ఏళ్ల క్రితం నుంచే కేస్లాపూర్లో ఆదివాసీలు తమ ఆరాధ్య దైవమైన నాగోబాను పూజిస్తారు. ఏటా ఈ అమావాస్య రోజున పుష్యమాస రోజున మేము వచ్చేస్తాము. ఇది మా పురాతన కాలం నుండి వస్తున్నటువంటి ఆచార సంప్రదాయాల ప్రకారం మేము ఆదివాసీ గోండ్లోని ఒక మిశ్రమ వంశస్థులము. ప్రతి ఏటా వస్తాము. చాలా ఆనందంగా ఉంటుంది. మేము ఎక్కడున్నా కానీ ఈ టైంకి మాత్రం పక్కా వచ్చేస్తాం. ఇది మా ఇంటి దేవత. మేము మిశ్రమ వంశస్థులం కాబట్టి ఇక్కడ ప్రతి ఏటా ఈ జనవరి పుష్యమాసంలో గోదావరి గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ దర్శనం చేస్తారు. వీరితోనే మొదలు పెడతారు. కావున వీరు పూజ చేసిన తర్వాతనే ఈ గుడి తెరవడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగా జరుగుతుంది జాతర, నాగోబా జాతర. మేము ఫస్ట్ టైం వచ్చినాము. చాలా సుందరంగా అద్భుతంగా ఉంది మందిరము. మేము అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా ఉంది. పుష్యమాసం ఆరంభంలో నెలవంక కనిపించిన రెండో రోజే నాగోబా ఆలయంలో గోండులంతా హాజరై జాతరలో జరపాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తారు. ఆ మరుసటి రోజు సిరికొండ గ్రామంలో కుండలు తయారు చేస్తారు. తరువాత పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు సుమారు 70 కిలోమీటర్ల దూరం వారం పాటు కాలినడకన ప్రయాణిస్తారు.
జారి అనే కలశాల్లో గోదావరి నీటిని తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్ల కిందకు చేరుకుని తమ పూర్వీకులకు కర్మకాండలు నిర్వహిస్తారు. దీన్నే తూమంటారు. మూడో రోజు గోదావరి నుంచి తెచ్చిన జలాలతో ఆలయాన్ని కడిగి నాగోబాకు అభిషేకం చేసి నవధాన్యాలతో పాటు ఆవు పాలు నైవేద్యం సమర్పించి మహాపూజ నిర్వహిస్తారు. ఈ పూజ కార్యక్రమానికి, ఈ వేడుకకి మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి ఆదివాసేతరులు కూడా ఈ జాతరకి వచ్చేసి దైవంగా కొలువైన దైవంగా భావించి వారి వారి కోరిక మేరకు మొక్కుకొని కోరికలు తీర్చే దైవంగా భావిస్తూ ప్రతి ఏటా అధిక సంఖ్యలో భక్తులు పెరగటమే కాకుండా ఇంకా రానున్న తరాలకు ఈ వేదిక, ఈ జాతర భారీ ఎత్తున పెద్దగా మారే అవకాశం ఉంది. దీనికి అనేక రకాలమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మా మిశ్ర వంశులతో పాటు ప్రభుత్వం కూడా అనేక రకాలమైన చర్యలు తీసుకుంటుంది. నాగోబా జాతరలో ప్రధాన ఘట్టం పేటింగ్. మెస్రం కుటుంబాల్లో కొత్త కోడళ్లుగా వచ్చిన వాళ్లు తప్పనిసరిగా నాగోబా దర్శనానికి రావాల్సి ఉంటుంది. దేవుడికి వాళ్లను పరిచయం చేయటమే ఉద్దేశం. ఈ సంప్రదాయాన్ని బేటి కోరియాడంటారు. ఇది జరిగాకే నాగోబా పూజలకు వారిని అనుమతిస్తారు. వారం రోజుల పాటు కేస్లాపూర్లో నాగోబా జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు ఇక్కడకు భారీ ఎత్తున తరలివస్తారు. ఈ జాతరకు మెస్రం వంశీయులు ఎడ్లబండ్లు కాలినడకన ఇంటిల్లిపాదితో తరలివస్తారు. కేవలం గిరిజనులు మాత్రమే కాదు, మిగతా జనం కూడా నాగోబాను ఇష్టదైవంగా కొలుస్తారు. ఏదైతే ఈ రోజు నుంచి ఏదైతే నాగోబా జాతర కార్యక్రమం జరుగుతున్నాయో, నేటి నుంచి 5వ తారీఖు వరకు నాగోబా జాతర అనేది భారీ ఉమ్మడి రాష్ట్రాలకు వెళ్ళి భారీ జనాలు వచ్చి నాగోబా దైవాలను దర్శనం చేస్తూ వారి కుటుంబంతో సహా సుఖశాంతి ఉండాలని, పాడి పంటలు చక్కగా పండాలని అనుకుంటూ దేవునికి మొక్కుతూ నేటి నుంచి జాతర అనేది మొదలు కావడం జరిగింది. ఈ నాగోబా జాతరలో ఉన్న మరో ఆనవాయితీ ప్రజా దర్బార్. ఈ కార్యక్రమం అడవి బిడ్డలంతా తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వేదికగా నిలుస్తోంది. తమకున్న సమస్యల్ని ప్రజా దర్బార్లో విన్నవిస్తారు. తరచుగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరుతారు. ఈ జాతరకు మెస్రం వంశీయులతో పాటు గిరిజనులు, భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటారు. వారం రోజుల పాటు ఈ జాతర వైభవంగా సాగుతుంది. ఇక్కడికొచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నాగోబా జాతరతో ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూనే ఉన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం నాగోబా జాతర వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి నాగోబాను దర్శించుకుంటున్నారు. నాగోబాను దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. కెమెరామెన్ భూమేష్తో సాయిలు, బిగ్ టీవీ, నాగోబా ఆలయం నుంచి.